ఇది దిశ పేపర్ వాళ్ళు రాసినారు. వైరల్ న్యూస్ అట. ఓట్లు అడగడానికి వచ్చినటువంటి వైసీపీ నేతలను తరిమి కొట్టిన ప్రజలు ఏడ తరిమి కొడతా ఉన్నారు. ఓకే, జనాలు దీనికి ఏమైనా వీడియో పాడు ఉంటే బాగుండేది, ఉండదులే, చూద్దాం, విషయంలోకి పోదాం. ఇక దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే రానున్న ఎన్నికల నేపథ్యం మనందరికీ తెలిసిందే. ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అంటే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో బాగా రసగత్తగా మారుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు పేదల కోసం వైసీపీ అని సీఎం జగన్మోహన్ రెడ్డి వేదికలు దద్దరిల్లిపోతా ఉన్నాయంట. దద్దరిల్లా చెప్తుంటే మేము సిద్ధం సభ కానీ ఏదైనా సభలు పెడితే మా సభలు ఎట్టున్నాయా దద్దరిల్లిపోతా ఉన్నాయనేసి ఒక దీని అయితే చేస్తున్నారు. మరోవైపు ప్రజల ఓట్లు అడగడానికి వచ్చినటువంటి వైసీపీ నేతలు మాత్రం ప్రజలైతే కడిగి పారేస్తూ ఉన్నారంట. మరి కడిగి పారేయరా? ఎంతసేపు బటన్ నొక్కి డబ్బులు వేస్తే సరిపోతుందా? వాళ్ళ పిల్లకాయలకు కావచ్చు, వాళ్ళకి కావచ్చు, అభివృద్ధి ఏది ఇటు కూడా ఉండాలి కదా, దానికి సంబంధించి చూస్తూ ఉంటారు. అయితే మాకేం చేశారనేసి కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు. దాంతో వాళ్ళు ఏం చెప్పాలో సమాధానం చెప్పలేక మేము ఎలా బతకాలి అని కూడా నేతలను నిలదీస్తూ ఉన్నారట. మేము ఎట్లా బతకాలి అని చెప్పేసి నేతలను వాళ్ళు నిలదీస్తూ ఉంటే దానికి వీళ్ళు ఏం స్పందించట్లేదు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో పిఠాపురంలో వెలుగు చూసింది. అంటే అక్కడ మాత్రమే ఈ ప్రజలు నిలదీసినారంటే మిగతా చోట అంతా ప్రజలు వాళ్ళు నిలదీసే అంటే ధైర్యం లేదేమో, అందుకని ఇక్కడ మాత్రం నిలదీసినారు పిఠాపురంలో. ఎందుకు మీరు మాకు ఏం చేసినారు అంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఏంటంటే కాపు సామాజిక వర్గం ప్రజలైతే ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా అంటే సామాజిక వర్గానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కూడా అదే తరహాలో నాయకులను అడిగేయాలన్నా కడిగేయాలన్నా కొంత ముందుగా వీళ్ళు ముందు వచ్చినారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా అయితే వెళ్తూ ఉన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బరిలో ఉన్నటువంటి వంగవీటి గీత ఓట్లు అడగడానికి అయితే వచ్చిందట. ఇదే ఈమె వంగవీటి గీత ఓట్లు అడగడానికి వచ్చింది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా ఈమెనే అనుకుంటా నిలబడేది. ఇక్కడ ఆమె అడగడానికి పిఠాపురం వెళ్ళారు. వెళ్తే అక్కడ ఆమెకి ఘోర అవమానం జరిగింది. మరి జరగదా? ఏం చేసినారు అనేసి అడిగినప్పుడు వాళ్ళకి సమాధానం అయితే చెప్పాలి కదా, చెప్పకపోతే అవమానాలు పాలవుతాయి. మీరు మీ ప్రభుత్వం మాకు ఏం చేసినారు అనేసి ప్రజలైతే నిలదీస్తూ ఉన్నారు. మీరు మీ ప్రభుత్వం ఏం చేసినారో మాకు చెప్పాలనేసి కూడా వాళ్ళు నిలదీసినారు. అయితే దానికి ఇక్కడ ఏమైంది చెప్పమనే ఇల్లు వాకిలు కూడా ఇవ్వలేదు, ఇల్లు వాకిలు కూడా ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ఎలా బతకాలి అంటూ కూడా ఊరి పులిమేరలోనే ఈమెని గీతనైతే ఊరి ప్రజలు నిలదీసినారట. ఊర్లో కూడా రాలా పాపం, అప్పుడే ఆమెను నిలదీసినారు. ఎందుకంటే ఇక్కడ తప్పనిసరిగా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ప్రజలకు ఓట్లు అడిగేటప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గరికి వస్తారు, ఆ తర్వాత రారు అన్నది కూడా మనకు తెలుసు. అయితే ఈ ఘటనలో టీడీపీ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు ఎక్స్ వేదిక కూడా ఈ ఫోటోని ఆ ప్రజలు నిలదీసినటువంటి వీడియోను కూడా టీడీపీ పార్టీ ట్విట్టర్ పేజీలో ఉందట. ఇక్కడ వైసీపీ అభ్యర్థులు సిద్ధమా అంటూ ఓట్లు అడగడానికి ప్రజల్లోకి వెళ్ళింది. మామూలు మాటలు యుద్ధం అయితే మామూలు లేదంట. ప్రజలు వాళ్ళు ఆ విధంగా నిలదీస్తూ ఉన్నారట. ఇక పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగవీటి గీత గారిని ప్రజలు ఎలా నిలదీస్తున్నారో చూడండి అంటూ కూడా ఒక వీడియోను పోస్ట్ చేసినారు. ఇది టీడీపీ ఖాతాలో అఫీషియల్ పేజీలో అయితే ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అవుతా ఉన్నదట. కాబట్టి ఒకసారి అదే చూడండి అని కూడా చెప్తా ఉన్నారు. ఓహో, ఇక్కడ ఉన్నది వీడియో కూడా ఉన్నది, మనకు ప్రూఫ్ లాగా కూడా ఉన్నది. వైసీపీ అభ్యర్థులు సిద్ధమా అంటూ ఓట్లు అడగడానికి వెళ్తే ప్రజలు వారితో ఎలా మాటలు యుద్ధం చేస్తున్నారో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి అయినటువంటి వంగ గీత గారిని ప్రజలు ఎలా నిలదీస్తున్నారు. ఇప్పుడు మనం వీడియో కూడా కొద్దిగా చూద్దాము. ఇక్కడ ఎవరు పెట్టారు ఏమనేది కూడా చూస్తే ఓట్లు అడగడానికి వస్తున్నటువంటి వైసీపీ ఆమె వంగ గీత ఈమె పైన కూడా ప్రజలు తిరుగుబాటట. మరి చూద్దాం.
ఈ పెద్ద ఆవిడ చూడొచ్చు, ఈ పెద్ద ఆవిడని ఎవరు ఎంతమంది ఆపుతా ఉన్నా కానీ ఆమె అయితే లెక్కే చేయట్లే. మీరు ఏమన్నా చేసుకోండి, పాపం చాలా మంది సతి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ పక్కన అతను వస్తే అవన్నీ కాదు, నువ్వు జరుగు జరుగు అని చెప్పి కూడా చేస్తున్నారు. ఈ పెద్ద ఆవిడైతే చూడండి, ఏ నెల తీసినామని కూడా టీడీపీ వాళ్ళు అంటారేమో. ఇంకా పార్టీలకు ఖచ్చితంగా కదా, వాళ్ళకి ఏమన్నా మంచి పని చేస్తుంటే వాళ్ళు నిలదీసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సరే, అటువంటి పరిస్థితులు అయితే అక్కడ తలెత్తున్నాయి కాబట్టి అది అన్నమాట. ఆ విధంగా అక్కడ నిలదీసినారు ప్రజలు.